మీరు అవమానము అనే పదం ఎప్పుడన్నా విన్నారా? అవమానం అంటే ఏంటి? దేవుడు నమ్ముకుంటే అవమానం రాదా? వస్తుందా రాదా? వస్తుందా? నిజంగానే మనం అవమానం ఉందామా అని ఒక ప్రశ్న లోపల వచ్చిందనమాట. అప్పుడు దేవుడు ఒక్కొక్కరి గురించి, లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి 75 సంవత్సరాలప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ఏమని? నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని. సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. అబ్రహాంకి 76 సంవత్సరాలు వచ్చినాయి. సంతానం వచ్చిందా? 77, 78, 80, 85, 90, 95 రాలేదు. 99 అప్పుడు కూడా రాలేదండి. 99 ఏళ్ళకి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నేను నీకు సంతానం ఇస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 75 నుంచి 99 ఏళ్ళ వరకు అబ్రహాం ఎంతమందిని చెప్పిండొచ్చు దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడు అని? చెప్పాడంటారా? చెప్పలేదంటారా? చెప్పుండొచ్చు కదా. అయితే అది చెప్పినప్పుడు అబ్రహాంకి వాళ్ళందరూ ఏ విధంగా చూసుండొచ్చు? వీడు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ 100వ ఏట అబ్రహాంకి దేవుడు ఏం చేశాడు? సంతానాన్ని ఇచ్చాడు. మన లైఫ్ లో కూడా కొన్నిసార్లు అవమాన పరిస్థితుల్లా కనిపిస్తూ ఉండొచ్చు. ఇంకా మనం చూసుకుంటూ ఉంటే ఇట్లా చాలా మంది ఉన్నారు. ఓకే, మగవాళ్ళే అవమానాలు పడ్డారండి, ఆడవాళ్ళు ఎవరు పడ్డారండి అని మీరు అంటుండొచ్చు. మనం మరియాని తీసుకుందాం. మరియకు దేవుని వాక్కు వచ్చినప్పుడు ఏమైంది? గర్భం ధరించింది. అప్పుడు ఆమెకు అవమానం వచ్చిందా రాలేదా? మామూలు అవమానం అండి అది. వచ్చినప్పుడు ఏం చేసినాడు దేవుడు నాకు అని అన్నారా మరియా? అన్నారా బ్రదర్? దేవుడు నాకు ఏం చేసినాడు? నేను ఇంటిలా చేస్తున్నా కదా, నేను దశమభాగాలు ఇస్తున్నా కదా, లేకపోతే నేను దేవుడి సన్నిధిలో ఊడుస్తున్నా. మరియా దేవుడి సన్నిధిలో ఊడ్చేదంట. మరి ఎందుకు నాకు ఈ అవమానం అని మరియా ఆలోచించిందా? ఆలోచించలేదు. దేవునికి సరెండర్ అయ్యింది. మరియా కాకుండా మనం చూసుకున్నట్లయితే ఇర్మియా ఉన్నాడు. దేవుని వాక్ చెప్పమంటాడు, దేవుడు వెళ్తాడని చెప్తాడు, వాళ్ళందరూ తీసుకెళ్ళి గుంటలో పడేస్తాడు. గుంటలో పడిపోవడం అవమానమా కాదా? అవమానమేనా? అప్పుడు ఆయన అవమానంలో తలంచాడా? అది మనకు తెలియదు. బట్ అది అవమానకరమైన సిచ్యువేషన్. పేతురు ఉన్నాడు. దేవుడు వాక్యం చెప్పమంటాడు, దేవుడు పోతాడు, చెరసాల్లో వేసేస్తాడు. చెరసాల్లో ఉండడం అవమానమా కాదా? అంతెందుకండి, యెషయా ఉన్నాడు. దిగంబరిగా పోయి చెప్పులు లేకుండా వాక్యాన్ని ప్రకటించంటాడు దేవుడు. ఇవన్నిటికన్నా ఇది పీక్ కదా. ఎంత అవమానం అంటే, నార్మల్ గా కొంచెం చినిగిపోయిన బట్టలు వేసుకుంటేనే మనం ఫీల్ అయిపోతాం, అమ్మో బా అని అనుకుంటాం కదా. అట్లాంటిది ఈయన బట్టలు లేకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించమంటే ఆయన అవమానం అని తలంచకుండా, చెప్పులు లేకుండా, మనం చెప్పులు లేకుండా ఇప్పుడు వెళ్ళగలుగుతామా? ఆయన పగలనక ఎండనక వాననక దేవుని యొక్క సువార్తను ప్రకటించాడంట. ప్రతి ఒక్కరి లైఫ్ లో అవమానకరమైన సిచ్యువేషన్స్ లో మనము వెళ్తాం. మీరు కూడా ఉన్నారు. మీ లైఫ్ లో కూడా మీరు చాలా 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 అవమానం పొందే సిచ్యువేషన్స్ లోకి వెళ్ళారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే మార్తా మరియా యేసు ప్రభుకి ఎంత సేవ చేసినారంటే, యేసు ప్రభు వస్తే ఈ మార్త అంట మొత్తం పనులన్నీ చేసేస్తున్నాడు, టకా టకా టకా. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయనకు పరిచర్య చేస్తూ ఉంది. అలాంటి వాళ్ళ జీవితంలో, యేసు ప్రభు దగ్గరగా ఉన్న వాళ్ళ జీవితంలో ఏమైందంటే, వాళ్ళ సొంత తమ్ముడు చచ్చిపోయాడు. అందరు ఎన్ని మాటలు ఉండొచ్చు? యేసయ్య యేసయ్య అన్నావు కదా, ఇద్దరు అన్నారు కదా యేసయ్య యేసయ్య అని. ఏమైంది? 3 రోజులు పట్టింది. 3 రోజుల్లో వాళ్ళు ఏం చూసారు? దేవుని మహిమను చూసారు. మీ లైఫ్ లో కూడా 3 రోజులు, 30 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ, లేకపోతే ఇంకా తక్కువను ఈ సిచ్యువేషన్ లో వెళ్తున్నారేమో. దేవుడు మాత్రం ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథము 61:7 నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదు. హల్లెలూయా. యెషయా 54:4 చదువుదాం ఒకసారి. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మనకు వచ్చిన నిందను బట్టి, లేకపోతే కొన్ని విషయాల్లో మనం జయం పొందుకోలేని దాన్ని బట్టి మనం ఎట్లా ఫీల్ అవుతామంటే, భయపడిపోతాం, ఏమైపోతుందో నా లైఫ్ అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనము భయపడిపోతాం. మనం వెళ్ళిన సిచ్యువేషన్స్ బట్టి భయపడుతూ ఉంటాం, సిగ్గుపడతాం. నాకే ఎందుకు ఇట్లా జరిగింది? అందరూ అన్యులు చూస్తే అన్నిటిలో విజయాన్ని పొందుకుంటున్నారు, బట్ నాకు మాత్రం జయము రావట్లేదు, లేకపోతే నేను ఈ విషయంలో ఇలా అయిపోయాను, అలా అయిపోయాను అని చెప్పి చాలాసార్లు మనం సిగ్గుపడతా ఉంటాము. తల్ల ఎత్తుకోలేని సిచ్యువేషన్స్ కూడా చాలా మన లైఫ్ లో వచ్చి ఉండొచ్చు. బట్ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నారంటే, భయపడొద్దు, సిగ్గుపడొద్దు. అవమానం ఏదైతే నువ్వు పొందావు కదా, దాన్ని గుర్తు చేసుకోవద్దు. అబ్రహాము అవమానం అని తలంచలేదు, ఓకేనా? మీరు కూడా అవమానం అని తలంచుకోండి. మేరీ కానీ, లేకపోతే మరియా, మార్తలు కానీ, వీళ్ళు ఎవ్వరు దాని గురించి తలంచలేదు. అన్ని దేవునికి విడిచిపెట్టారు. ఎప్పుడైతే విడిచిపెట్టారో దేవుని కార్యం
దేవుడి కార్యాన్ని, దేవుని యొక్క మహిమను చూశారు. ఇప్పుడు మీకు ఏదైతే అవమానం వచ్చిందో, ఏదైతే నింద వచ్చిందో, అదంతా మీ యొక్క ఘనత కొరకే. హల్లెలూయా. రాబోయే రోజుల్లో మీరు రెట్టింపు ఘనత పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా.